మధాచార్య పర్యంతం వందే గురు పరంపర. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మా జ్యోతిష గురువులైన కాళేశ్వరం సుమన్ శర్మ గారికి, ఇక్కడికి విచేసినటువంటి పెద్దలకు, శ్రీ శైవమాపీఠం వారికి మరియు నన్ను ప్రోత్సహించిన వారందరికీ నా పాదాభివందనాలు. మరియు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సభాయే నమః. క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనగానే కోపము, కలహములు. ఈ సంవత్సరం మొత్తం కోపంతో ఉంటారు జనాలందరూ అని అందరూ తప్పుగా భావిస్తున్నారు. అయితే దాని అర్థం అది కాదు. క్రోధి అనగా లోక కళ్యాణార్థం అధర్మాన్ని నిర్మూలించే ఈశ్వర తత్వమే క్రోధి. భగవంతుని కారుణ్యానికి మరో రూపమే క్రోధి. సకల శుభాలను కలగజేసే ఆ పరమేశ్వరుని రూపమే క్రోధి. కాబట్టి మనం అందరము ఇలా తప్పుగా భావించకుండా క్రోధి అనగానే శుభ ఫలితాలు ఉంటాయని భావించవచ్చు. ఉగాది మనందరికీ తెలుసు. ఇవాళ ఉగాది. ఉగాది అనగానే షడ్రుచులు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం చేసుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ ఎందుకు మనం ఉగాది పండుగ జరుపుకోవాలి? ఇవాళ ఎందుకు మనం పంచాంగ శ్రవణం చేయాలి? రేపు ఎల్లుండి మనకు వీలున్నప్పుడు చేసుకోవచ్చు కదా. మనం ఎందుకు ఇవాళే చేసుకోవాలి అంటే, ఉగాది అంటే యుగము ఆరంభమైన రోజని అర్థం. దాన్ని మనం వాడుక భాషలో ఉగాదిగా పిలుచుకుంటాం. అయితే ఉగాదిని మనం పంచాంగ శ్రవణం చేసే ద్వారా మనకి ఏ ఫలితాలు వస్తాయి అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్ముక్తి ముక్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతం. అంటే సకల శుభములు కలుగుతాయి. రిపుహరం అంటే శత్రువుల బాధలు తొలుగును. దుస్వప్న దోషాపహం అంటే చెడు శకునాలు మరియు స్వప్నముల కలిగే దోషాలు నివృత్తి అవుతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం అంటే గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. గోదాన తుల్యం రుణం అంటే గోవు దానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఆయుర్ముక్తి ముక్తమం శుభకరం ఆయుష్ వృద్ధి చెందుతుంది. సంతాన సంపత్ప్రదం మంచి సంతానం కలుగుతుంది. నానా కర్మ సాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతం అంటే ఇవాళ పంచాంగ శ్రవణం చేయడము మరియు వినడం ద్వారా ఈ ఫలితాలన్నీ మనకు కలుగుతాయని అర్థం. ఇప్పుడు మనం పంచాంగ వివరణలోకి వెళ్దాం. భారతీయ జీవన సంస్కృతిలో వేదాలు, షట్ శాస్త్రాలు చాలా ముఖ్యమైనవి. వేద పురుషునికి అంగభూతములైన శాస్త్రాలు శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తి, ఛందస్సు మరియు జ్యోతిషము. జ్యోతిషం అయినం చక్షువు అన్నాడు. అంటే జ్యోతిష శాస్త్రంలో వేద పురుషునికి జ్యోతిష శాస్త్రం అనేది కన్ను లాంటిది. జ్యోతిషం శూరాదిగణనం బోధకం శాస్త్రం అన్నారు. అంటే జ్యోతిషమునకు సాక్షిభూతములు సూర్యచంద్రులు, కాలగమనముకు పంచాంగము ఆధారభూతం కాగలదని అర్థం. పంచాంగం అనగా తిథి, వార, నక్షత్రము, యోగకరణముల సవివరమే తెలియజేసేదే పంచాంగం. అయితే ఈ ఐదింటి వలన కలిగే లాభం ఏమిటంటే, తిథశ్య శ్రియం వారధాయుష్య వర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ ఇది పంచాంగ లక్షణం. అంటే దాని అర్థం ఏమిటంటే, తిథి వలన సంపద, వారం వల్ల ఆయుర్వృద్ధి, నక్షత్రం వలన పాప నివారణ, యోగం వలన రోగ బాధలు పోవడం, కారణం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని పంచాంగం తెలుపుతుంది. తదుపరికి తెలిసిన విషయమే ఇవాళ ఉగాది అని. అయితే ఈ ఉగాది పండుగ ఇవాళ జరుపుకుంటున్నాం మనం. ఈ వారం ఏంటి? మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి ఈ సంవత్సరం రాజు కుజుడు. అట్లా ఈ నవనాయక ఫలాలను తెలియజేసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది ఇవాళ రాజుని, వారానికి ఇవాళ మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఇవాళ రాజుని అధిపతిగా చేస్తారు. ఇవాళ కుజుడు అధిపతి. కాబట్టి ఈ సంవత్సరానికి కుజుడు అధిపతి. ఈ సంవత్సరం కుజుడు రాజు మరియు కుజుడు సైన్యాధిపతిగా, నీరసాధిపతిగా అవ్వడం వల్ల కలిగే ఫలితాలు తెలుస్తున్నాం.